హలో అండి, వెల్కమ్ టు యోస్ అనీషా. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ గోదావరి స్టైల్లో చేపల పులుసు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చేప ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలాలు, అలాగే తాలింపు దినుసులు. చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేశారు కదా. ఇంకా చేపల పులుసు కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 4 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, సోంపు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి వేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు, ఉల్లిపాయలు అన్నిటినీ ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, అంతే అండి, మన చేపల పులుసుకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి చిటపటలాడేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే జీలకర్ర, అలాగే దంచిన వెల్లుల్లి, మెంతులు కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ మెంతులను వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలండి. మెంతులు వేగకపోతే మన చేపల పులుసుకి చేదు వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, అలానే 4-5 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేపల పులుసుకి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వండుకుంటేనే చేప ముక్కలు విరిగిపోకుండా మంచిగా ఉడుకుతాయండి. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేలాగా మసాలా పేస్ట్ని బాగా వేయించుకోవాలి. మనకి మసాలా పేస్ట్లోంచి ఆయిల్ పైకి తేరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా చేప ముక్కలకి పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేప ముక్కలకి మసాలా పేస్ట్ పట్టేంత వరకు బాగా మిక్స్ చేసి తర్వాత ఇలా చేప ముక్కల్ని విడివిడిగా ఒకదానిపైన ఒకటి లేకుండా అన్నిటినీ సర్దుకోవాలి. ఇలా చేప ముక్కలు కొంచెం ఉడుకుతున్న టైంలో కింద అడుగు అంటకుండా మనం 1 కప్పు నీళ్లు వేసుకుంటే చేప ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి, కింద అడుగు అంటుకోకుండా. మనకి ఇంకా ఒక్కసారి చేప ముక్కలు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత గరిట పెట్టకూడదండి, ఎందుకంటే గరిట పెడితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. గరిట పెట్టకుండానే ఇలా క్లాత్తోనే మనం కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు నీళ్లు వేసిన తర్వాత మన చేపల పులుసుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసిన తర్వాత మనకి పులుసుకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని
మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత తీసిన తర్వాత మనకి పులుసు అనేది ఇలా మరుగుతూ ఉన్న టైంలో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక 5 నిమిషాలు పులుసుని మరిగించుకోవాలి. ఇలా పులుసు అనేది చిక్కబడి మన చేప ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా ఈ చేపల పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యోర్స్ అనీషా.